ఆ బాధను మనం ఎవరు తీర్చలేకపోయినప్పటికీ కూడా ఒక తోటి న్యాయవాదిగా వాళ్ళు ఏమైనా సహాయం చేయగలమా అని చెప్పేసి సూచించినారు. యాక్చువల్గా నేను కాశీ వెళ్ళడం వల్ల నేను అటెండ్ కాలేకపోయిన రోజు రాత్రి 11:30 నేను చూసుకున్నాను. అంతవరకు మా సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి ఆదిశేఖర్ రెడ్డి నిజంగా చాలా కష్టపడి అబ్బాయి విషయం తెలుసుకున్నాడు. హాస్పిటల్ వెళ్ళి అందరితో మరి మాట్లాడి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేశాడు. అదేవిధంగా వెంకటరామయ్య కావచ్చు, బాలాజీ కావచ్చు, ఇట్లా చాలా మంది పిల్లలందరూ కూడా మరి ఈ విషయంలో ముందుకు వచ్చి అబ్బాయికి ఏదైనా సహాయ సహకారాలు అందివ్వాలని ప్రయత్నం చేసినారు. దానికి తగ్గట్టు మన న్యాయవాదులందరూ సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు అందరూ కూడా మరి ఒక మాట మీద ఉండి ఈరోజు క్లర్కులు, ఈవెన్ జడ్జి గారు కూడా ప్రతి ఒక్కరు కూడా దీనికి స్పందించి అబ్బాయిని ఎలాగైనా మనం బ్రతికించుకోవాలి, సహాయ సహకారాలు అందించిన ఉద్దేశంతో చాలా మంది మరి సహాయం అందించారు. అదేవిధంగా మనందరికీ తెలుసు సీనియర్ న్యాయవాది గురుప్రసాద్ సార్, మన రోహిత్ రెడ్డి గారు సార్ బాగా తెలుసు కాబట్టి డాక్టర్ గారు సార్ పర్సనల్గా వెళ్ళి మాట్లాడొచ్చారు. అమౌంట్ ఎంతైనా కానీ ఆల్మోస్ట్ నేను ఒక 1.5 lakh తగ్గిస్తాను సార్, లేదా అంటే మీకు డిస్కౌంట్ ఇస్తామని చెప్పారు. సార్ కూడా మరి మీరేమి ఇబ్బంది పడకండి, ఫస్ట్ అయితే ఆపరేషన్ ఇంత వరకు చెప్పండి, 1.5 లక్షల వరకు మేము మా దీని నుంచి ఇస్తాము అడ్వకేట్ తరఫున అని చెప్పినారు. సో ఇప్పుడు చేసినటువంటి అమౌంట్లో కూడా మనము 1.5 లక్షల రూపాయలు మరి మనకు మన యొక్క బాధ్యతను ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం డైరెక్టర్ వాళ్ళకి. అదేవిధంగా ఇప్పుడు ఆ 1.5 లక్షల పక్కన పెడితే అది మనము డాక్టర్కి దీంట్లో ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా ఎంత అమౌంట్ మనము అంటే వస్తుందో అమౌంట్ అంతా కూడా మన వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మనం అంతా కోరుకుంటున్నాము. ఇంతకుముందు స్వీటీ వాళ్ళు క్రికెట్ బ్యాచ్ వాళ్ళు అబ్బాయి క్రికెట్ ఆడుతున్నాడు మేడం, సో మా తరఫున కూడా మేము ఒక 40,000 ఇవ్వాలనుకుంటున్నామని చెప్పిపోయినారు. అదేవిధంగా వీలైతే ఆర్మీకి కూడా ఒక రెగ్యులేషన్ పెట్టాలనుకుంటున్నాము. ఎందుకంటే నేను ఇంతకుముందు అడ్వకేట్గా ఉన్నప్పుడు చాలా మంది ఇప్పించాము. సో అదేవిధంగా ఒక రెగ్యులేషన్ అయితే భారతదేశంగా పెట్టాలనుకుంటున్నాము. ఇంకా కొంతమంది ఐడియా ఇస్తున్నారు నాకు, సిగ్గు వాళ్ళు కూడా ఏదో సంథింగ్ చెప్తున్నారట. అదేవిధంగా మన బాల కౌన్సిల్ మెంబరైనటువంటి రామరెడ్డి అన్న కూడా బాగా కౌన్సిల్ తరఫున కూడా ఏదైనా మనం సహాయం చేద్దామని చెప్పారు. అంతేకాకుండా ఇంకొకటి మన నాగార్జున గుప్తా చెప్తున్నారు, వీలైతే న్యాయవాదులు అందరం కలిసి ఒక రిక్వెషన్ వీడియో సీఎం గారికి పెడదాము, సీఎం రివ్యూ కూడా అడుగుదామని చెప్పి అంటున్నారు. సో దాన్ని కూడా తయారు చేస్తాము. ప్రతి ఒక్కరు సంతకాలు పెడితే దాన్ని పంపించినట్టు కూడా మన ప్రయత్నం చేద్దాం. ఏది కూడా ప్రయత్నం లేకుండా అనుకోవడం తప్పు. సో ఖచ్చితంగా ప్రయత్నం ఎంత చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. సో మీ అందరూ కూడా మరొకసారి సహాయ సహకారాలు అందిస్తూ నా తరఫున నేను 10,000 రూపాయలు కుటుంబానికి ఇవ్వాలనుకుంటున్నాను.